నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు, జాతకరత్నాలు, అలాగే జననకాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా గురుగారు నమస్తే. నమస్కారం అండి. గురుగారు చెప్పండి, మీరు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు అనే విషయాలు మా ప్రేక్షకులకి ముందుగా తెలియజేయండి. ఈరోజు రేపు మన్నాడండి, అంటే 3, 4, 5 తారీఖులు వచ్చి హైదరాబాద్లో అందుబాటులో ఉంటామండి. ఎవరైనా సరే సంప్రదించాలంటే సంప్రదించుకోవచ్చు. తర్వాత 6, 7 తారీఖుల్లో విజయవాడలో అందుబాటులో ఉంటాము. తర్వాత 8, 9 తారీఖులో కడప జిల్లాలో అందుబాటులో ఉంటాము. కడప జిల్లాలో అందుబాటులో ఉంటే రాయలసీమ ప్రాంత ప్రజలు, విజయవాడలో అందుబాటులో ఉన్నప్పుడు కోస్తాంధ్ర ప్రజలు, తర్వాత ఈ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా వారి యొక్క సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఈ యొక్క మా జాతరత్న లేదా వాస్తుపరంగా ఇంకా ఎవరైనా ఈ నెల రోజుల్లో బర్త్ అయ్యే సమయం ఏదైనా మీకు సమయం డాక్టర్లు ఇచ్చినట్లయితే జనన సమయం గురించి కానీ అడగచ్చు. తద్వారా వచ్చేసి నివారణోపాయం పొంది ఎటువంటి సమస్య లేకుండా ఆ జీవనం సాగించవచ్చండి. ఇది మేము ప్రజెంట్ ఉండే. తర్వాత వచ్చేసి మీకు ఇంకోటి చెప్పాలనుకుంటే ఏంటంటే, ఎవరైనా సరే ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే కొంతమంది అమ్మాలనుకుంటారు, తద్వారా ఎందుకంటే అది వెళ్ళిపోదు, తర్వాత ఈ సమస్యలు తీరవు. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పులు తీర్చుకొని ప్రధానంగా మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు, ఆ ఇల్లు నిలబెట్టుకొని ఆలోచన చేస్తారు. కానీ అది వీల కాని పక్షంలో కూడా కొంతమంది కొనాలంటారు, సరిగా వాస్తుబద్ధంగా లేనివి ఉంటాయి, అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటి విషయంలో మేము సహాయం చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే అట్లా చేయాలనుకుంటే సంప్రదించుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దిల్సుఖ్ నగర్లో ఒక 5 కోట్ల ప్రాపర్టీ అందుబాటులో ఉంది. ఈశాన్యం బ్లాకు, ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎవరైనా సరే అంత బడ్జెట్ ఉన్న వాళ్ళైతే సంప్రదించవచ్చు. మేము డైరెక్ట్ ఆ వ్యక్తిగత మెంబరే అతను ఇస్తాము, మీరు డైరెక్ట్ మాట్లాడుకుని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆడే ఉండొచ్చు కదంటే మేము అక్కడి నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి హమీర్పేట షిఫ్ట్ కావాలని వాళ్ళ ఉద్దేశం ఉంది. కాబట్టి అది మేము చెప్పాం. అక్కడ పూర్తిగా వాస్తుబద్ధంగానే ఉంది. మాస్ మార్పులు కూడా 1, 2 ఉంటే అది కూడా చేసుకున్నారు. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది, కానీ 1, 2 అదేం పెద్ద అంత ఇంటీరియర్ అంతా బాగుంది. అట్లా కూడా విశ్లేషణ చేసుకుని తర్వాత జాతరత్న విషయాల్లో కూడా ఎవరైనా సరే చాలామంది ఏమనిపిస్తున్నారు, జాతరత్న అనగానే లక్షలు పెట్టి కొనాలా, వేలు పెట్టి ఖర్చు అవుతుంది, ఇదంతా మనకు ఎందుకు లెబ్బా అనేసి ఆ ఏదైతే మంచి ఉపయోగం ఉండాలనో అది ఆచరించలేకున్నారు. అక్కడ ఎందుకంటేనా ఈ ముందుగా డబ్బు గురించి పోగొట్టుకునే డబ్బులు ఎన్నో ఉంటాయి, ఎంతో పోగొట్టుకుంటున్నారు, వస్తుంటుంది పోతుంటుంది. ఇప్పుడు మనకు చాలా కాలర్స్ అడిగే విషయాలు వైవాహిక విషయంలో 35 ఏళ్ళు 40 ఏళ్ళు అప్పుడు కూడా ఇంకా వైవాహిక కావడంలే. ఇటువంటి విషయాల్లో మేము చెప్పేది అంటే మొదటి నుంచి చెప్తా ఉండేది, జాతరత్న అనగానే రత్నాలే మేము చెప్పడంలే, అంటే రంగుతో పాటు చెప్తున్నాం. ఆ రంగు కానీ ఆ రత్నం కానీ ముఖ్యంగా జాతరత్నం ధరించినట్టే ఇంకా చాలా బాగుంటుంది. తద్వారా ఏదైనా సరే మీకు కావాల్సిన మంచి అనేది జరగడం జరుగుతుంది. ఈ విషయంలో మేము సహాయం చేయదలుచుకున్నామంటే మేమేం ఆ రత్నాల వ్యాపారం చేయడం లేదు, కానీ అక్కడ ఏదైనా సరే ఆ రత్నం కనుక ఇప్పటికి 1 లక్ష రూపాయలు 50,000 పెట్టి కొనకపోయినా కూడా ఒక 5,000 రూపాయలతో కూడా మీరు ఆ దారాన్ని చేసుకోవచ్చు. అంటే నేను చెప్పే జాతరత్నాల గురించి. ఇంకా సింథటిక్ రత్నాలు అయితే అవి 100 రూపాయలు 200 కూడా మన బయట లేటెస్ట్లో కూడా ఆర్నమెంట్ జ్యువెలర్స్ షాప్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అంటే నేను లేటెస్ట్ అటువంటివి చెప్తున్నాను. అట్లా ఏదైనా సరే అట్లయినా మీరు చూసుకోవచ్చు, లేదా ఇట్లా ఏం చేసుకోవచ్చు. దీంట్లో కూడా మేము సహాయం చేస్తాము. మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని అంటే ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే మేము బాగుండాలా, మేము మంచిగా మా కుటుంబం ఉండాలా అనేది ప్రధానంగా ఆలోచన చేసే వాళ్ళకి చెప్తున్నాము. తర్వాత మనం ఏదైనా సరే ఈ అనేక రకాలుగా మన పరిష్కార మార్గం, ఇది కుల మతాలకు అతీతంగా కూడా అందరూ సంప్రదించవచ్చు, పరిష్కార మార్గం పొందొచ్చు, సంతోషంగా అందరూ ఉండాలి. అలాగే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు రత్నాలకి సంబంధించి, ఫ్లాట్స్కి సంబంధించి ఇదన్నిటికీ కూడా మీ దగ్గరికి వస్తే ఈ ప్రాబ్లం ఉంది అనేసి అని చెప్పి మీరేమైనా హెల్ప్ చేయగలరా? వాళ్ళకి సూచనలు కానీ, అంటే తక్కువకైనా ఇప్పియడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది జరుగుతుంది ఏంటంటే ఈ ఫ్లాట్స్ కానీ సేల్ కానీ బయింగ్లో కానీ మీడియేటర్లు ఉండడం వలన ఆ మీడియేటర్ ఏం చేస్తాను, సపోజ్ 1 కోటి రూపాయలు ప్రాపర్టీ అనుకోండి, ఇది 80 లక్షలు కొనింటాడు, అక్కడి వాళ్ళకేమో 1 కోటి రూపాయలు అమ్ముతారు కొనే వాళ్ళకు. తర్వాత ఈ మధ్యలోనే 20 లక్షలు 30 లక్షలు వాళ్ళకి లాస్ అవుతూ ఉంది. చాలామంది మేము చెప్పంగా మేము వింటున్నాం కాబట్టి ఇది కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా ఇంకోటి ఇటీవల మాకు ఒక 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే, అంటే మేము ఎక్కువగా వీటిని అమ్మకము కొనుగోలు విషయం మేము పట్టించుకోం. ఎందుకంటే వాళ్ళకి పదే మనం రెస్పాన్స్ కావాలి. మనం ఎందుకంటే బాధ్యతాయుతంగా అన్ని విధాలుగా మనం చేస్తున్నాం కాబట్టి సమాజంలో మంచి పేరున్న ఉద్దేశంతో సపోజ్ ఉప్పల అవతల వచ్చేసి ఒక ఏరియాలో 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఉన్నది. తర్వాత కర్నూలు నుంచి ఒకరు ఫోన్ చేసి మమ్మల్ని వాళ్ళ సాఫ్ట్వేర్ అంటే మాకు మాదాపూర్లోనే కావాలని వాళ్ళు అన్నారు. ఇప్పుడు మాదాపూర్లోకి వెళ్ళి అక్కడ ఫ్లాటే 1 కోటి రూపాయల దగ్గర ఉంది. అప్పట్లో కూడా ఉన్నది, లేకుండా ఏం లేదు. మినిమం అంటే 60 లక్షలు 70 లక్షలైనా అక్కడ ఈశాన్యం బ్లాకు యోగించేది. అటువంటి దాంట్లో కూడా మనం మార్పులు ఇచ్చాం, మార్పులను కూడా చేసుకున్నాను. అయినా కూడా ఏంటంటే మనం మార్పులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎదుగుదల అమితంగా కోరుకుంటారు కొన్ని సందర్భాలు. అంటే ఇప్పుడు మాకు 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఉంది, ఒక 50-60 లక్షల అప్పులు ఉన్నాయి, 4 లక్షలకి ఏమైనా ఫ్లాట్ దొరుకుతుంది కదా సార్, కాబట్టి మేము అట్లా ప్రిఫర్ చేస్తాము. అది వాస్తుబద్ధంగానే తీసుకున్నట్లయితే ఏం ఇబ్బంది లేకుండా ఉంటారు కదా, ముందు అప్పులు లేకుంటే మా దగ్గర ఉండే 10 రూపాయల డబ్బు కూడా మాకు మిగులుతుందనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో మేము సహాయం చేయదలుచుకున్నాం. ఎవరైనా సరే అట్లా అవకాశం ఉన్న వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా సంప్రదించవచ్చు. లేఅవుట్లో కూడా ఏమైనా ప్లాట్స్ కొనాలన్నా వాళ్ళు అమ్మాలనుకుంటే కూడా
అటువంటి వాళ్ళు కూడా మా దగ్గర తెలియజేస్తే మేము ఎవరికైనా అవసరం ఉంటే, కొంతమంది ఇన్వెస్ట్ పర్పస్ కూడా మనం అడుగుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఒక స్థలం కొన్నప్పుడు ఇంకో స్థలానికి కొనడానికి కూడా అది మనకు సహకరించాలి. ఈ చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో బ్రోకర్ నమ్మి ఒక 10 లక్షలు తక్కువ వస్తాయనే ఉద్దేశంతో ఆలోచన చేసి కొని అక్కడ ఆ ప్లాట్ కూడా అమ్ముకునే పరిస్థితులు వస్తున్నారు. అటువంటి లేకుండా సమస్యలు ఉండాలనే ఉద్దేశంతో మన ప్రేక్షకులు ఎవరైతే ఉండారో అందరూ సంతోషంగా ఉండాలనే ఈ రత్నం విషయంలో కానీ, లేదా ఆ ప్లాట్స్ విషయంలో కానీ, లేదా ఇండ్ల విషయంలో కానీ సహాయం చేయదలుచుకున్నాం. ఎవరైనా అట్లా అవకాశం ఉండి అవసరం ఉంటేనే ఖచ్చితంగా సంప్రదించవచ్చు. అలాగే గురుగారు మంచి విషయాలు తెలియజేస్తారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే కొంతమంది కొనేటప్పుడు పేరు ప్రకారం అనేసి అని చెప్పి, కొంతమంది ఏమో జాతకం ప్రకారం అని చెప్పి, లేకపోతే జాతకం కుదరలేదు కాబట్టి ఏదైతే ఏంది అనేసి అని చెప్పి కొంతమంది నమ్మకుండా కూడా కొనేస్తూ ఉంటారు. దానికి ఏదైనా చెప్పగలరా? అట్లా చేసుకోవడం వల్లే అండి. ఇప్పుడు ఎట్లయితే అది రేపు ఎట్లుంటామో లేదో తెలియదు, రేపు ఉంటామో లేదో రేపు మనం ఆలోచన చేయడమే పుట్టడమే తప్పు. ఎందుకంటే అది మనకు చూస్తున్నాం కదా సమాజంలో ఎట్లున్నారంటే ఆ మాదిరి ఉన్నారు. కానీ ఆ విధంగా మీరు ఆలోచన చేయకుండా ఏదైనా సరే వాస్తులు ఆలోచించి వాస్తుబద్ధంగా పంచభూతాలు సహకరిస్తున్నాయా లేదని ప్రధానంగా చూసుకొని నిర్ణయం చేసుకోవాలి. మిగతాది జ్యోతిషమో మేము వాస్తులేకి వచ్చాక జ్యోతిషాన్ని నిర్భంగా తోసిపుచ్చుతాం. ఎందుకంటే ప్రకృతి మీకు అనుకూలంగా ఉందనుకోండి, మీ కాలం కూడా ఆటోమేటిక్గా అనుకూలంగా వస్తుంది. కాలం అనుకూలంగా ప్రకృతి కూడా అనుకూలిస్తుంది. కానీ కాలం అనేది ఎనీ టైం మీకు మారిపోతూ వస్తుంది. ప్రకృతి ఏం మారదు కదా, ప్రకృతి ఒక సీజన్ అట్లా ఉంటుంది. మీకు నిమిషం అయితే ఈ పగలు ఉన్నట్టు మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్నట్టు రాత్రి ఉండదు. అది ఏ సీజన్లో అయినా సరే ఇట్లా మీరు వాతావరణం కంపేర్ చేసుకోవచ్చు. అది మనకు కాలం అని చెప్తున్నాము. ఈ ప్రకృతిబద్ధంగా మనకు జరిగే అనే సంఘటనలు మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాస్తు అనేది ప్రకృతి సహకారాన్ని ఇస్తుంది. ఈ జ్యోతిషము లేదా మనం ఇచ్చే జాగ్రత్త కారణంగా ఆ యొక్క ఏదైతే కాల ప్రభావాన్ని అనుకూలంగా ఇస్తుంది. రెండు అనుకూలమైనప్పుడు ఆ మనిషి ఎలా జీవనం సాగిస్తారో మీకు తెలియంది కాదు. అదే అనుకూలం లేనప్పుడు ఎలా దుష్టంగా జరుగుతాయని మీరు కూడా చూస్తున్నారు చుట్టుపక్కల కూడా. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఇటువంటి ఏదైనా సరే మూఢనమ్మకాలు మూఢత్వంతో పోకుండా ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి వాటి విషయంలో, అంటే ఈ జాగ్రత్త విషయంలో ముఖ్యంగా ఏంటంటే ₹1,00,000 ₹1,00,00,000 రత్నాలు కూడా కొంతమంది చెప్తున్నారు. కాబట్టి అటువంటివి మోసపోకుండా ఏదైనా సరే అంటే దాంట్లో వచ్చేసి క్లారిటీ ఆ జెమ్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో చాలామంది ఏంటంటే అన్ని రకాల జెమ్ స్టోన్స్ అని చెప్తున్నారు. నిజంగా వాటికి ఏదైతే మన వాళ్ళు నిర్దేశించారో ఒక శరీరానికి ఏ విధంగా అయితే అన్ని కలర్లు ఉపయోగపడతాయి, ఎటువంటి కలర్ ఏదైతే తక్కుతాదో దాని యొక్క ఉద్దేశంగా అంటే మనం ఏంటంటే ఇక్కడ జాతకరత్న విషయంలో కూడా సపోజ్ బుధుడు వాళ్ళకి సరిపోతా ఉన్నాడు అనుకోండి, ఆ పెసలు స్వీకరించడం రోజులో ఒకసారి ఎప్పుడో ఒకసారి అంటే మొలకలు పెట్టే పెసలు అట్లాంటి స్వీకరించడం దానివల్ల వాళ్ళకి ఏదో నరాల సంబంధమైన సమస్యలు ఉన్నా కూడా లేదా బుద్ధి సంబంధమైన సమస్యలు ఉన్నా కూడా కొన్ని తీరడానికి అవకాశం ఉంటుంది. అట్లా కూడా కొన్ని ఆచరించడం వల్ల కూడా చాలా సంతోషంగా ఆ కుటుంబం కానీ ఆ వాళ్ళు కానీ ఉంటారు. ఓకే గురువుగారు, అలాగే ఇప్పుడు మీరు మాట్లాడినట్టు జెమ్స్ స్టోన్స్కి సంబంధించి ఒక్కో రాశికి ఒక్కో నక్షత్రానికి ఈ స్టోన్ అనేది అని ఉంటుంది కదా, అయితే ఏ రాశికి ఏ స్టోన్ అనేది సూట్ అవుతుంది అనేది కొంచెం మా ప్రేక్షకులకు తెలియజేయండి. సహజంగా అండి రాశి ప్రకారం కానీ నక్షత్ర ప్రకారం చూస్తే నక్షత్రాధిపతికి ఉన్న గ్రహాన్ని బట్టి కానీ లేదంటే రాశి అధిపతి గ్రహాన్ని బట్టి కానీ చాలామంది ధరిస్తూ ఉంటారు. ఎందుకంటే నా జన్మరాశి సపోజ్ మేషరాశి కుజుడు బాగుంటాడు అనేసి చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మీ లగ్నం ఏదైతే అని కూడా ఆలోచించాలి. సపోజు తులాలగ్నం వాళ్ళు కాదు, ఈ వృషభ లగ్నం వాళ్ళు కనుక మేషరాశి సంబంధించిన గ్రహాన్ని ధరించినట్లయితే విపరీతమైన ఖర్చులు ఉంటాయి. అదే కానీ ఎక్కడైనా యోగిస్తూ ఉంటే అంటే 12వ స్థానానికి అధిపతి అవుతాడు కాబట్టి విపరీతమైన ఖర్చులు, హాస్పిటల్కి వెళ్ళిపోవడం తరచు. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటి, కుజుడు రోగకారకుడు కూడా, అంటే ఆ రోగకారకుడు బలంగా ఉంటే రోగాలు ఉండవని చాలామంది పగడం ధరిస్తూ ఉంటారు. దానివల్ల ఏమైతే ఇంకా ఈ రోగం పెరగడమే కానీ హాస్పిటల్కి వెళ్ళడమే కానీ మేము చాలా చోట్ల అబ్జర్వ్ ఏం చేస్తుంటామంటే ఏదైనా సరే ఒక ఫంక్షన్లో లేదా ఒక చోట వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఒక హాస్పిటల్ ప్రాంతంలో కానీ అట్లా ఈ వీళ్ళని గమనిస్తే నవరత్నాలు వేసుకున్న వాళ్ళు, తర్వాత ఈ కుజరత్నం ధరించిన వాళ్ళు, రవిరత్నం ధరించిన వాళ్ళు, అంటే కెంపు ధరించిన వాళ్ళు ఎక్కువ కనపడతారు. మీరు కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే షుగరు పేషెంట్లు ఇటువంటి వాళ్ళు అది ఏదైతే కనుక గురువు సంబంధించిన గ్రహం అంటే కనక పుష్కరాగం ఉందో అది ధరించిన వాళ్ళు ఎక్కువగా డయాబెటీస్ సెంటర్లో కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అది సరిపోకపోతే విపరీతంగా డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ పెంచుతూ ఉంటుంది. అది సరిపోతే మాత్రం షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. లేదా అది నిజంగా దోషభూయిష్టంగా జాతకంలో ఉన్నట్లయితే షుగర్ లెవెల్ డౌన్ చేస్తుంది. అలాగే బీపీ విషయంలో వచ్చారు కదా, రవి కుజుడు తర్వాత శుక్రుడు కూడా కొన్ని సందర్భాల్లో బీపీ హై లెవెల్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటివి కూడా రాహు కూడా ఇస్తాడు. అట్లా ఈ యొక్క బీపీ సెంటర్లు ఇటువంటి మనం చూసుకున్నప్పుడు ఈ రత్నాలు ధరించే వాళ్ళు తరచుగా కనిపిస్తుంటారు. మీరు విశ్లేషణ చేసుకో. కాబట్టి అంత తేలిగ్గా ఏదైనా కానీ నక్షత్రాన్ని బట్టి కానీ రాశి బట్టి కానీ ఆ రత్నాలు ధరించకూడదు, ఆ రంగు కూడా తరచూ ధరించకూడదు. అది చాలా జాగ్రత్త చూసుకోండి. లేదా రెగ్యులర్గా ఎప్పుడో అకేషనల్గా లేదంటే బట్టలు మనం వేసుకొని దాదాపు 12 గంటల ఎక్కువ ఉంచుకోం కాబట్టి మారుస్తూ ఉంటాం కాబట్టి ఏ రంగు ధరించిన పెద్ద విషయం లేదని తరచూ ధరించేది మాత్రం ఎక్కువ వాడే విషయాల్లో మాత్రం ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు
ఈ స్టోన్స్కి సంబంధించి పెట్టుకుంటే ఈ వ్యాధులకు సంబంధించి కూడా చెప్పారు కదా, అయితే దానికి ఆ స్టోన్స్కి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఏ విధంగా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా సైంటిఫిక్గానే చెప్తున్నాం. ఎందుకంటే వాస్తులో కానీ లేదంటే జాతకరత్న విషయమో జనసమయ విషయంలో కూడా. ఎందుకంటే కన్నా ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ మనం ఒక జాతకం చూసామనుకో, చూసినప్పుడు ఆ గ్రహాలు ఏవైతే అతను ఇబ్బంది పెడతాయో మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. అందుకే చాలామంది మన కాలైనప్పుడు వెంటనే వాటికి మన సమాధానం చెప్పలేకుండా, ఎందుకంటే దానికి కొంచెంసేపు విశ్లేషణ చేయాలి. ఎందువలన మిగతా గ్రహాలు ఏమైనా చూస్తున్నాయా, ఈ గ్రహానికి ఏదైతే గ్రహం ఇబ్బంది పెడతా ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు, తర్వాత ఆ పొజిషన్ ప్రకారం ఎందుకు అంత తీవ్ర రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేది కూడా విశ్లేషణ చేసుకునే వాళ్ళకే ఒక 10 నిమిషాలు అంటే మినిమం నేను చెప్పేది విషయం. దాదాపు అర్ధగంట సేపు పడుతుంది, నేను 10 నిమిషాలు చెప్తున్నాను. ఇట్లా మనం కాలర్స్ దాదాపు కొన్ని వందల మంది మనకు ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మనం మిగతా వాళ్ళు కూడా కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సపోజ్ మన ఒక రాహుకేతుల దోషము, ఇట్లా కాలసర్ప దోషం అంటారు కదా విషయం, దాని గురించి సింపుల్గా విశ్లేషణ చేయొచ్చు. ఇట్లా మనం ఏదైనా సరే మన రత్నం అనేది అది ఏ విధంగా మన సైంటిఫిక్గా ఉపయోగపడుతుందంటే, ఏదైతే శరీరంలో రంగులు మన ప్రభావితం చేస్తూ ఉన్నాయో, అంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఇదికి అంటే శరీరంలో ఉండే పార్ట్కు సంకేతంగా నిలుస్తుంది అనమాట. అటువంటి ఏంటంటే ఆ రంగు డీవియేషన్ అప్పుడు ఆ పార్ట్ దెబ్బతింటా వస్తుంది. సపోజ్ ఇప్పుడు మన రక్తం చూసుకుంటే ఎరుపు కలర్లో ఉంటుంది. ఎరుపు అయినంత మాత్రాన కుజుడే కారకుడు కాదు, ఇంకా రవి కూడా శరీర కారకుడు కాబట్టి ఆ శరీర భద్రంగా ఉంటేనే ఆ రక్తం కూడా చాలా భద్రంగా ఉంటుంది. ఇటువంటి చాలా మనం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఆ కుజునికి రవికి ఏమైనా సంబంధం ఉందా అంటే కలిసి ఉంటేనే అప్పుడు గ్రహ యుద్ధము తర్వాత అస్తంగత్వం 2 రకాల దోషాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లా ఏమైనా దోషాలు కలగకుండా ఆ యొక్క జాతకునికి ఆ గ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే ఆ రంగు అక్కడిని సూట్ అయితేనా ఏదైనా సరే ఉండే సమస్యలను అతనికి ఏదైనా సపోజ్ బీపీ ఎక్కువగా వస్తుంది, షుగర్ ఎక్కువగా వస్తుంది, ఇటువంటి సమస్యలు కూడా అది నివారణోపాయంగా ఉపయోగపడుతుంది. అలాగే గురుగారు ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. విశ్వనాథం గారు పిఠాపురం నుంచి కాల్ చేస్తున్నారు. విశ్వనాథం గారు మాట్లాడండి గురుగారితో. చెప్పండి విశ్వనాథం గారు. హలో విశ్వనాథం గారు. హలో. రైట్, కాల్ కట్ అయినట్టుంది గురుగారు, మనం కంటిన్యూ చేద్దాం. అయితే చెప్పండి, ఇప్పుడు వాస్తుకు సంబంధించి కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళకి అద్దం అనేది ముఖ్యంగా కావాల్సిందే. అసలు ఈ అద్దం అనేది ఏ దిక్కులో పెట్టాలంటారు? మంచి ప్రశ్న. కొన్ని ఇళ్లలో మేము గమనించగా ఏంటంటే అద్దం అనేది ఒక రూమ్ యొక్క ప్రతిబింబాన్ని ఆ అద్దంలో కూడా ఇంకో రూమ్గా చూపిస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే చాలామంది కూడా కొంతమంది మనం వీడియోలలో చూస్తూ ఉంటాం కాబట్టి ఇది మనకి ఎట్లా అలవాటు మీకు సింపుల్గా చెప్తున్నాను. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. అంటే అక్కడ ఏంటంటేనా ఏదైతే కనుక ద్వారం ఉండాలనో ఇంటికి ఆ ద్వారం కనుక నీచ స్థానంలో ఉందనుకోండి, అప్పుడు ఆ అద్దం అనేది కొంచెం ఉపయోగపడుతుంది. 10% మనం ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు. విశ్వనాథం గారు మాట్లాడండి గురువు గారితో. విశ్వనాథం గారు. హలో. మీ టీవీ వాళ్ళు చెప్పమ్మా, మాట్లాడండి గురువు గారితో. చెప్పండి విశ్వనాథం గారు. చెప్పండి ఏముందండి. మా 21 మా పాపకి పెళ్ళి ఎప్పుడు ఉందని. టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడాలి విశ్వనాథం గారు. టీవీ తగ్గించండి. చెప్పండి. అదే పాపకి పెళ్ళి ఎప్పుడు అవుతానండి. పెళ్ళి ఎప్పుడు అవుతుందని. సరే అండి, అక్కడ వచ్చేసి పాపకి పెళ్ళి ఎప్పుడు అవుతాను బాబు. ఎంతండి వయసు, పాప వయసు? హలో. పాపకి పెళ్ళి ఎప్పుడు వద్దనమ్మా. మా పాప ఉంది. పాపది వయసు ఎంత అండి? 21/96. 96. ఓకే, అంటే 27 ఏళ్ళ వయసు ఉంది. తర్వాత అక్కడ ఇంకోటి సమయం నిమిషాలు సహా ఉందా అండి? నిమిషాలతో సహా సమయం ఉందా అండి? 12:40. మంచిదండి, సంతోషము. మీకు 12:40. ఓకే, మేము చెప్పేదేనండి. అక్కడ ఏదైనా సరే ఆ పాపకు ఆ విధమైన అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుతాయి ఒక ఆలోచన ఉంటే మీరు విశ్లేషణ చేసుకోవాలి జాతకంలో. అంటే మనకి ఇక్కడ సమయం అంత ఉండదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ యొక్క దశలో అంటేనే ఒక దశ వచ్చేసి 6 ఏళ్ళు ఉంటుంది, ఒక దశ 20 ఏళ్ళు ఉంటుంది. దశ మాత్రమే ప్రామాణికం కాకుండా ఆ అంతర్దశలో ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల అంతర్దశ కూడా ఉంటుంది. ఆ అంతర్దశ కాలంలో కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆ యొక్క ఏదైతే కళ్యాణకారకుడు కలత్రకారకుడు అవుతాడో శుక్రుడు యొక్క దశ అంతర్దశలో కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైనా అంతర్దశ వస్తుందా ఆ సంబంధిత గ్రహాలతో ఏదైనా గ్రహం ఉంటే కనుక ఆ అంతర్దశలో వివాహమే అంటే ఆ వివాహ యోగం అనే జాతకంలో ఉన్నట్లయితే ఇవి మీరన్నీ మీకు అనుకూలం ఏదైనా తెలిసి ఉంటే పరిశీలన చేసుకోండి. అలా మీకు అర్థం కాకపోతేనా మాకు వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా మీకు పూర్తి విశ్లేషణ చేసి నిజంగా అవుతాదే కాదా, అయినాక కుటుంబం ఏ విధంగా ఉంటుంది, తర్వాత మిగతా సమయాల్లో కూడా ఇబ్బంది పడకుండా ఏ విధంగా ఉండాలి. అంటే మనం ఇచ్చే జాతకత్వం వచ్చేసి జీవితాంతం ఉపయోగపడేది, 24 hours ధరించాల్సినది. చాలామంది ఏంటంటే
ఆభరణాల మాదిరి వేసుకొని తీసి పక్కన పెట్టేదని చెప్తారు. మేము అట్లా చెప్పం. ఎందుకంటే అది మీకు ప్రొటెక్షన్గా ఉండాలి. ఒక్క మాట చాలు. మనం ఏదైనా సరే ఒక మనిషితో చెడ్డగాడని అంటే ఇది వైవాహిక విషయంలో భర్త భార్యల మధ్య కూడా ఆ మాట ఉండకూడదు. కాబట్టి అటువంటి విషయాలు చాలా పూర్తిగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. మీకు అవగాహన ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే మమ్మల్ని సంప్రదించండి, వ్యక్తిగతంగా తద్వారా నివారణోపాయం తెలియజేయచ్చు. అలాగే గురుగారు మనం కంటిన్యూ చేస్తున్నాము. అద్దం ఎక్కడ పెట్టాలి ఆడవాళ్ళకి ముఖ్యమైనది. ఇట్లా ఏదైనా సరే నీచ స్థానంలో ద్వారం ఉన్నప్పుడు ఆ యొక్క ఏదైతే రూమ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందో అప్పుడు కొంచెం వరకు ఆ 10% మాత్రమే ప్రభావితం ఉంటుంది. లేదంటే ఇంకోటి చేయొచ్చు. అద్దం అనేది ఎక్కడైతే ద్వారం, ముఖ్యంగా మేము తూర్పు ద్వారం ఉత్తర ద్వారం కూడా చెప్తున్నాం, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా వాస్తు పాటిస్తూ ఉంటారు కాబట్టి. దక్షిణము పడమర వాళ్ళు కూడా పాటిస్తారు కానీ తక్కువ, అందుకే దెబ్బలు తినేది కూడా వాళ్ళే ఎక్కువ. కాబట్టి ఇది ఏదైతే కనుక ఒకవేళ తూర్పు ద్వారం ఉంది ఒక రూమ్లో, అప్పుడు వచ్చేసి తూర్పు గోడకు మాత్రమే అద్దాన్ని పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉత్తరం గోడ పెట్టారనుకోండి, ఏదైతే అక్కడ మీకు రిఫ్లెక్ట్ అయ్యే రూమ్ ఉంటుందో ఈ యొక్క ద్వారం నీచ స్థానంలో ఒకసారి చూపించడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఒకటి. ఇంకొకటి ఏంటంటే పడమర పెరుగుదల కిందకి కూడా వస్తుంది, అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. లేదా ఉత్తర ద్వారం ఉందనుకోండి, ఉత్తరం గోడకే అద్దం నిర్మించాలి. అంటే తూర్పు ఉత్తరాల గోడలకు తప్ప ఈ డ్రెస్సింగ్ టేబుల్ కానీ అద్దం కానీ ఇటువంటి అయినా సరే ఆ బెడ్రూమ్స్లలో కానీ హాల్లో కానీ పెట్టుకున్నప్పుడు అది అవసరానికి మాత్రమే పెట్టుకోండి, అంత మించి పెట్టుకోవాల్సి పని. ఎందుకంటే ఒకానొక సందర్భంలో మీ ముఖం మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీ మీద మీకే విరక్తి పుడుతుంది. కాబట్టి అట్లా లేకుండా ఉండేదానికి అవసరానికి అద్దం వాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఏదైనా సరే దయ్యం అద్దం చూసి వెళ్ళిపోతుందని వాకిలి మీద పెట్టడం ఇట్లాంటివి కూడా చేస్తాం. అట్లా చేసుకోకుండా చూసుకోండి. కొంతమంది చూసుకుంటే గురువుగారు మొత్తం అద్దం అనేది నింపేస్తున్నారు. అదే అండి. సో అట్లా నింపేయడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? అలా పెట్టొచ్చా లేకపోతే ఎంత సైజులో పెట్టుకోవాలి? అవసరానికే అద్దం, అంత మించి వాడితే ఏమవుతాయంటే అది ఏదైతే మిగతా వాళ్ళు చెప్తా ఉంటారో నెగిటివ్ ఎనర్జీ కాదు కానీ ఇంకొక ఎనర్జీ కూడా వచ్చేసి, అంటే అక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఏదైనా సరే అక్కడ సమస్య ఉన్నప్పుడు అది ఎక్కువ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కొన్ని చోట్ల వీధిపోట్లు ఉండే చోట్ల కూడా ఈ అద్దం పెడతారు, అది వీధిపోటు ఇంకో వీధిపోటు అయ్యి ఇంకా సమస్య తెచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ పెట్టి చూసుకునే వాళ్ళ ఇళ్ళలో కూడా పరిశీలన చేసుకోవచ్చు. కాబట్టి అట్లా లేకుండా అవసరానికి మాత్రమే, ముఖ్యంగా బెడ్రూమ్లలో అద్దం వాడుతూ ఉంటారు డ్రెస్సింగ్ టేబుల్ పర్పస్ కాబట్టి అట్లా వాడుకోండి, అంతమించి ఎక్కువ వాడాకండి, అది ప్రధానంగా చూసుకోండి. అలాగే గురుగారు, ఇప్పుడు సింహద్వారం అనేది ఉంటుంది కదా, సో దానికి ఎదురుగా ఎలాంటి వస్తువులు పెడితే మంచి జరుగుతుంది అంటారు? సహజంగానే సింహద్వారము తర్వాత గేటుకు మధ్యలో ఎటువంటి వస్తువులు ఉండకూడదు. నెంబర్ 1 పాయింట్. చెట్లు అనేవి ఎక్కువ పెడతా ఉంటారు మన వాళ్ళు. బృందావనం కానీ తులసి చెట్టు కానీ ఇటువంటి కూడా పెట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే దారిని పోయేటప్పుడు ఆ గాలి పీల్చుకుని మంచిది, పక్కన ఉన్నాడా గాలి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఏదైనా సరే నడిచే ద్వారాల మధ్యలో ఎటువంటి వస్తువులే, అది ప్రధానమైన వాస్తు. చాలామంది చేస్తున్నారంటే నడిచే ద్వారాల మధ్యలో అది ఏదో కుండీలాగా పెట్టడము, తర్వాత పూలతో అలంకరించేసుకోవడము, ఏదైనా కొంచెం కరెంటు పోయింది లేదా కొంచెం కరపరణాలు ఉంటారు, లేదా ఏదో చూసుకుంటా వచ్చేటోళ్ళు వస్తే తడికి ఒక ఏడు కొడితేనే ఎక్కడికో చింతరబందరవి పని అవుతుంది. కాబట్టి ఇది మనం వాస్తులో ఏదైనా సరే వసతి ప్రధానంగా ఉంటుంది. తర్వాత తద్వారా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారు. ఇంకోటి మీ మనసులో ఉండేది అతనేదో తెలియక వచ్చి ఏదైనా చేస్తేనా వీడు వచ్చినాడు ఇది నాశనం చేసినాడు కూడా అనుకుంటుంటారు. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఏదైనా సరే వాస్తులు అని చెప్పి ద్వారాల మధ్య ద్వారం నడక ఉన్నప్పుడు ఎటువంటి కానీ ఆ మధ్య ఉండదు, అవసరం ఉంటే తప్ప, అవసరం లేకుంటే పెట్టుకోకూడదండి. ఇది గేటుకు సింహద్వారానికి కూడా వర్తిస్తుంది. అటువంటి ఏదైనా పూల కుండీలు పెట్టుకోవాల్సి ఉంటే పక్కనే పెట్టుకోవాలి. అది కూడా సపోజ్ తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకోండి, దక్షిణం బాగాన, ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అయితే వాయు బాగాన, అవి కూడా ఎక్కువ బరువులు కాకుండా, అంటే పూర్తి కాంపౌండ్ ఆనకుండా అట్లా. ముఖ్యంగా మనం కాంపౌండ్లో ఇచ్చేది నడక ప్రధానంగా ఇస్తాం. అట్లా లేకుండా ఇవన్నీ చేసుకొని మొత్తం గార్డెనింగ్ లాగా వాళ్ళు పక్కింటి ఏదో చెట్లు పెంచాలని మనం మొక్కలన్నా పెంచలేమని పెట్టుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్త చూసుకోండి. అలాగే గురువుగారు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా మొక్కలు అనేది పెంచుతున్నారు, కానీ ఏ మూలకైతే పెట్టద్దో ఆ మూలకే పెట్టి మొత్తం క్లోజ్ చేసేసి బరువు అనేది పెంచుతున్నారు. సో ఆ విధంగా పెంచడం వల్ల సమస్యలు అనేవి స్టార్ట్ అయితే మళ్ళీ యథావిధిగా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? సహజంగా అండి, మొక్కలు కానీ చెట్లు అయితే మాత్రం ఉత్తరం తూర్పులో అస్సలు పెట్టకూడదు. పడమర దక్షిణంలో పెట్టచ్చు, అది కూడా ఎక్కువ స్థలం ఉంటే. అది కూడా ఎప్పుడు పెరిగేటప్పుడు కూడా ఇంటికి అటాచ్ కాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ నైరుతిలో ఒక చెట్టు వేసినారు, అది తరచూ ఇంటిని అటాచ్ అవుతూ ఉంది, కాంపౌండ్ ఇంటి అటాచ్ అయిందంటే అక్కడ ఏమవుతుంది, నైరుతి మూల మూత అయినప్పటికీ కూడా అది మేలు చేసినప్పటికీ కూడా నైరుతి మూల పెరుగుదల కింద కూడా వస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటే మరణాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తీగ చెట్లు తరచూ వచ్చేసి ఇంటికి అటాచ్ చేసి కట్టడం కూడా చేస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా ఎందుకు వదిలిపెడతాము కాంపౌండ్ అనేది, ఆ ఇంటి చుట్టుపక్కల ఏదైతే గాలి వెలుతురు ఆహ్లాదకరంగా ఉండాలో అది ఉండాలని చెప్తాం. ఇలా మొక్కలు ఎట్లా అంటే అట్లా ఎక్కడ పడితే అక్కడ తీగలు కట్టడం వల్ల ఒక చోట ఆగ్నేయం పెరగడం కానీ, లేదా వాయువ్యం పెరగడం కానీ, లేదా ఉత్తరం పెరిగి వాయువు ఆగ్నేయాలు కట్టుకోవడం కానీ, తద్వారా ఏమవుతుంది మనం ఈ పిల్లర్ రకంగా కూడా వాళ్ళు చూసుకోవచ్చు అండి. ఎందుకంటే ఏదైనా తీగ మొక్కలు కలిపి కట్టినట్లయితే అవి
పిల్లర్ కిందే లెక్క, అట్లా కూడా లేకుండా చూసుకోవాలి. మొక్కలు పెంచుకోవచ్చు తూర్పు ఉత్తరంలో, అది కూడా పూర్తి కాంపౌండ్ కానకుండా, ఇంటి కానకుండా మధ్యలో ఏదైనా సరే ఒక వే పెట్టుకొని లేదా ఈ కుండీలు మధ్యలో పెట్టుకొని చుట్టూ కూడా తిరిగేదాన్ని. ఇప్పుడు దాదాపు ఇది ఎక్కడ సాధ్యమైతే అది కాంపౌండ్ కనీసం అంటే 6 అడుగులైనా ఖాళీ ఉండాలి. అంటే పూల కుండీలకు 2 అడుగులు పోతే అటువైపు 2 అడుగులు ఇటువైపు 2 అడుగులు తిరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేసుకోవాలి. 2 అడుగుల్లో 1 అడుగుల్లో వచ్చేసి ఇట్లా చేసుకుంటే మాత్రం అక్కడ ఏదైతే ప్రదేశం ఉందో అది మూతపడి, తూర్పు మూతపడింది అనుకోని ఏమవుతుంది అంటే అక్కడ నడక లేకుండా చేసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. పురుషులు ఏదైతే పని చేస్తున్నారో పనిలో ఎదుగుదల ఉండదు. ఇటువంటి చాలా జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే కాంపౌండ్ మీద కూడా కొంతమంది మొక్కలు పెడుతున్నారు. అంటే చుట్టూ కాంపౌండ్ ఉన్నప్పుడు కాంపౌండ్ మీద తూర్పు ఉత్తరంలో పెట్టినా కూడా దోషం అవుతుంది. ఎందుకంటే ఆ కాంపౌండ్ కన్నా ఇది కాంపౌండ్ హైట్ అవుతుంది, అట్లా కూడా చూసుకోవాలి. తర్వాత పడమర దక్షిణం కాంపౌండ్లో అయితే పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అదే తీగ మొక్కలు ఏమంటే మాత్రం ఇంటికి అటాచ్ చేయకూడదు. అట్లా చాలా జాగ్రత్తగా మొక్కల విషయం కూడా వాస్తుబద్ధంగా అనుసరించినట్లయితే ఆ మొక్కలు మీకు మేలు చేస్తాయి, మొక్కల వల్ల కలిగే మేలు మీకు మేలు అవుతాయి. అట్లా లేకుండా చేసుకున్నట్లయితే ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటామో అనవసరం టెన్షన్లు, బీపీలు, షుగర్లు, తర్వాత ప్రశాంతత లేకపోవడం, ఇవి ఉంటే ఆటోమేటిక్ ప్రశాంతత ఉంది. ఎందుకంటే భర్త ఏమైతే భార్యకి అనారోగ్యం తరచు వస్తూ ఉంటే నీకు ఎప్పుడు అనారోగ్యమే నీకే సరిపోతుంది అంటాడు. తర్వాత భార్య ఏమంటారు తరచు ఉంటే ఇంక ఎల్లకాలం వీంతో చేయాలని అన్నారు. కానీ ఇట్లాంటి లేకుండా చాలా సంతోషంగా కుటుంబం ఉంటా అంటే ప్రతిదీ కూడా సూక్ష్మంగా సునిశ్చితంగా పరిశీలన చేసుకుని జాతకంలో కానీ వాస్తులో కానీ చేసుకున్నట్టు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్టు చెట్లు అనేవి తీగలు పెంచడం వల్ల అవి పెరగటం వల్ల అదొక పిల్లర్ కిందకి వస్తుంది అనేసి అని చెప్పి అన్నారు కదా. అయితే ఈ మధ్య మనీ ప్లాంట్ అనేది విపరీతంగా పెంచేస్తున్నారు. సో అది ఏ సైడ్ పెంచితే మంచిది, ఎంత ఎత్తులో పెంచితే మంచిది, కిటికీలకు అని చెప్పి మొత్తం పై వరకు పెంచేస్తా ఉన్నారు, ఇల్లు పై వరకు కూడా. సో అది దానికి ఇక్కడ ఏంటంటే పిల్లర్ టు పిల్లర్ కనుక కాంపౌండ్లో ఉన్నట్లయితే పార్కింగ్ ఏరియా అటువంటి వచ్చిన చోట్ల అంటే ఇది ఎంత సాధ్యం ఎక్కడంటే ఇట్లా వచ్చినప్పుడే అవుతుంది. మిగతా చోట్ల ఏదైనా సరే 2 అడుగుల స్థలం ఉన్నప్పుడు ఏది ఇంటికి ఆనుకొని ఒకవేళ వీళ్ళు ఆ కిటికీలకు కానీ డోర్కి కానీ పెట్టినప్పుడు కూడా ఆ యొక్క ఏదైతే సరే అది ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక్కోసారి కాదు. కాబట్టి అటువంటి సందర్భాలు డిస్టర్బెన్స్ కాని సందర్భం అయితే ఉపయోగమే, ఇబ్బంది ఏం లేదు. కానీ మేము మొన్న ఒకటి నంద్యాలలో ఒక ఇల్లు చూడంగా వాళ్ళు ఏం చేసినారంటేనా, ఇంటి బయట దక్షిణంలో అపార్ట్మెంట్ టెంకాయ చెట్టు పెరిగినాయి, ఆగ్నేయంలో టెంకాయ చెట్టు పెరిగినాయి. పెరిగిన తర్వాత మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి మేమేం చెప్పామంటే అది కూడా కొట్టేస్తాం సార్, ఎందుకు ఇబ్బంది, అదేం కొట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల మేము గమనించంగా నైరుతి భాగంలో కానీ దక్షిణంలో కానీ ఇంటి బయటన పెరిగే చెట్లు వీళ్ళ ఇంటి అటాచ్ కాకుండా ఉన్నప్పుడు గొప్ప ఫలితాలు అంటే వాస్తుదోషాలను కూడా హరించేస్తున్నారు. ఎందుకంటే పెద్ద చెట్లు అంటే దక్షిణంలో కానీ పడమరలో కానీ నైరుతిలో ముఖ్యంగా ఉన్నట్లయితే చాలా బలం చేకూరుస్తుంది ఆ ఇంటికి. అటువంటి కూడా అదే ఆగ్నేయంలో ఉన్నాయనుకోండి, అక్కడ ఎంత బలమో ఇది అంత బలహీనత చేస్తాయి. అట్ ద సేమ్ టైం అటాచ్ కాకుండా ఉండాలి. ఈ తీగ మొక్కల చెట్లు చాలా జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క పిల్లర్లు ఉన్నట్లయితే మాత్రమే ఇవి తీగ చెట్లు ఇంటికి అల్లించుకోవాలి, లేదా ఆన్నే ఆ ఊరి పెరిగిందని కూడా పెంచుకోవచ్చు. ప్రధానంగా మేము చెప్పేది అంటే దోషం లేకుండా చేసుకోవాలి. మేము తీగ తప్పించిన చోట్ల మంచి ఫలితాలు పెంచాలంటారు, అంటే ఏ దిక్కు అట్లాగా అండి. సహజంగా అండి ఆగ్నేయం వైపు పెంచుకోవచ్చు, ముఖ్యంగా ఈశాన్యం వైపు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ కాంపౌండ్ నేను చెప్పేది ఇదే అనమాట, ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్ని బట్టే పెంచాలి. ఏ వైపునైనా పెంచుకోవచ్చు, కానీ ఈశాన్యం అయితే అసలు ఉండకూడదు. ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు, వాయుం నుంచి ఈశాన్యం వరకు అంటే సింహద్వారానికి అవతల మాత్రమే, అంటే పై భాగాన్ని మాత్రమే చేసుకోవాలి. అలాగే దక్షిణంలో కూడా ఏ ప్రెమిసెస్ పిల్లర్తో పాటు ఉందో లేదా ఆ దోషం కలిగించకుండా ఉంటే ఒకవేళ ఆ యొక్క కిటికీ దగ్గరనే పెట్టుకొని అల్లించుకుంటే ఇబ్బంది ఏం లేదు. సపరేట్గా అదే పనిగా ఏదైతే మనం వదిలేసి ఉంటామో బాల్కనీ అటువంటివి దానికి అటాచ్ చేసి కనుక చేసినట్లయితే మాత్రం వివిధ దోషాలు కలిగి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది పిల్లర్తో సమానమే. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే పైన వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది కదా, అది ఖచ్చితంగా వాయువ్యం సైడే ఉండాలి అని అంటారు. ఎందుకు అనేది? వాయువ్యం కాదండి, నైరుతి మూలే ఉండాలి. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. చాలామంది చేస్తున్నారంటే ఈశాన్య మూలలో కొంతమంది నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది పెడతా ఉంటారు. అంటే ఈ కాలంలో అయితే మేము పెద్ద చూడడం లేదు, కానీ మేము చూసిన వాటికి ఇంకా కొన్ని చోట్ల ఉండేటివి ఉన్నాయి. ఎందుకంటే ఈశాన్యం నీటి స్థానం కదా అనేసి ఇళ్లలో చెంబులు పెట్టడం, రాయి చెంబులు నీళ్లు పెట్టడం, ప్లేట్ పెట్టి పెట్టడము, తర్వాత ఏదైతే ఫ్లవర్ డెకరేషన్ చేస్తే అటువంటి కూడా పెట్టడం కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల మనశ్శాంతి లేకపోవడము, తర్వాత ఏదైతే మనుషులు ఆరోగ్యంగా ఉన్నారో అనారోగ్య పాలు కావడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటేనా, ఏదైతే కనుకన్నా ఫస్ట్ ఖచ్చితంగా ఇది ఒక సెప్టిక్ ఇది వాటర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ మీదనే పెడతాం కాబట్టి పైన ఉంటుంది కాబట్టి ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో అటువంటి పెట్టినా కూడా ఈ తొట్లు ఇటువంటివి కూడా ఎట్టి పరిస్థితులు ఈశాన్యం వల్ల పెట్టకూడదు. ఆ నీళ్ళు అనేది సహజంగా భూమి మీద ఉండకూడదు, భూమి లోపల ఉండాలి, అది ప్రధానంగా చూసుకోవాలి. తర్వాత ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా నైరుతి భాగం అని. ఇంకోటి ఏంటంటే కొన్ని పల్లెల్లో కానీ కొన్ని ఏరియాల్లో కానీ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కడతా ఉంటారు. అంటే ఇళ్ళ యొక్క సమూహం అంటే 10 ఇళ్ళకో 20 ఇళ్ళకో లేదా ఒక లేఅవుట్లో కానీ కడతా ఉంటారు. అవి కూడా ఈశాన్యంలో కట్టడం వల్ల ఆ యొక్క లేఅవుట్లో కానీ ఆ యొక్క ఇళ్ళ సమూహంలో కానీ సమస్య జరుగుతూ ఉంది. అట్లా లేకుండా చూసుకోవాలి. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు, నాగరాజ్ అని చెప్పి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నాగరాజ్ గారు మాట్లాడండి, గురువు గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి నాగరాజ్ గారు. జాబ్ పర్పస్.
జాబ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. మీరు ఉండేది సొంత ఇండ్లా దేనిలా అంటున్నా? సొంతదే సార్. సొంత ఇండ్లే, సంతోషం అండి. ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? హలో, ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు? రోడ్డు ఎక్కడ ఉంది? ఉత్తరమా? ఓకే. తూర్పు కూడా రోడ్డు ఉందా? ఇంటి ముందు రోడ్డు. ఇంటి ముందు కాదండి, అంటే ఆ ఇంటి పక్కన ఇంకో రోడ్డు ఏముందా? ఒకటే రోడ్డు ఏముండేది? ఒకటే రోడ్డు, సంతోషం అండి. ఉత్తరం అయితే సహజంగా కలిసి రావాలని, కానీ మీకు ఆ జాబ్ పర్పస్గా ఇబ్బంది పెడతానంటే అక్కడ కారణం ఏమంటారంటే ఈశాన్య దోషం ఉండొచ్చు. అది నెంబర్ 1 పాయింట్ చూసుకోండి. తర్వాత ఈ కాంపౌండ్ పరిసరాల్లో ఏదైనా సరే వాయువ్యం ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా కూడా వ్యవహార విషయంలో అంటే జాబ్ పరంగా మీరు చేసే ప్రయత్నాల్లో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అట్లా కూడా చూసుకోండి. ముఖ్యంగా మేము పరిశీలన చేయంగా మాత్రం మనం ఇదివరకు చెప్పుకున్నట్లే కొన్ని ఈశాన్యం ఖాళీ ఉంచుకోవడము, తర్వాత వాడుకునే విధానంలో పడుకునే విధానం దక్షిణంలో తలబెట్టి పడుకోవడము, ఇటువంటి వాడుతూ ఉండండి. ఏ రూమ్ అయితే మీరు వాడుతాం ఆ రూమ్లో ఈశాన్యం వల్ల ఖాళీ ఉండేది చూసుకోండి. తద్వారా మీరు చేసే ప్రయత్నంలో వృద్ధి ఉంటుంది. ఇంతమించి ఇంకా ఏం సమస్య ఉంటే ఒకసారి మేము పూర్తిగా పరిష్కారం చేసుకోవాలంటే మా వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా పూర్తిగా పరిశీలన చేసి భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్త పరిశీలన చేయడం జరుగుతుంది. తద్వారా నివారణ ఉపాయం దొరుకుతుంది. థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకులందరికీ అలాగే కాలర్స్కి ఆ పరిష్కారాలు తెలియజేసినందుకు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు హ్యాపీగా పరిష్కారాలు అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.